పదే పదే రాహుల్ గాంధీ కులం గురించి బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా అమెరికాలో ట్రంప్ కమలా హారిస్ జాతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సో అమెరికాలో ట్రంప్, భారతదేశంలో బీజేపీ ఒకే రకమైన ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు. ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో కమలా హారిస్ను పట్టుకొని నీ జాతి ఏంటి, నువ్వు ఇండియనా బ్లాకా తేల్చు అని చెప్తున్నారు. సో కమలా హారిస్ జాతితో ఆమె ప్రభుత్వం పాలనతో ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఏ జాతి అన్నది కాదు, నువ్వు ఎవరికి పనిచేసావన్నది కీలకమవుతుంది. కానీ ఎందుకంటున్నారు? రాజకీయం. ఎందుకంటే నల్లజాతి ప్రజల్లో 80% మీకు ఓటు డెమోక్రటిక్ పార్టీకే ఓటు వేస్తుంటారు. 2016లో 80% డెమోక్రట్లకు ఓటేశారు ట్రంప్ గెలిచిన సమయంలో. 2020లోనైతే బైడెన్ గెలిచిన సమయంలోనైతే ఏకంగా 92% పీపుల్ ఆఫ్ కలర్ అంటే నాన్ వైట్ ఓటర్స్, ముఖ్యంగా బ్లాక్స్ 92% డెమోక్రటిక్ పార్టీకి ఓటేశారు. అందువల్ల ట్రంప్ అనుమానం ఏంటంటే బ్లాక్ ఓటర్స్ కమలా హారిస్ వెనకాల కన్సాలిడేట్ అవుతారు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, 2 బ్లాక్ ఆరిజిన్ కనుక. సో అందువల్ల ప్రెసిడెంట్ బరాక్ ఒబామా సమయంలో బ్లాక్ ఓటర్లు ఓవర్వేమింగ్గా డెమోక్రటిక్ పార్టీకి ఓటేశారు. అయితే సమస్య ఏంటి అంటే డెమోక్రటిక్ పార్టీ ఓటు వేయాలన్నా మొదలు బ్లాక్స్ పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనాలి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఓటింగ్లో పాల్గొనక డెమోక్రటిక్ పార్టీకి రావాల్సిన బెనిఫిట్ రాదు. అందుకే ట్రంప్ పదే పదే ఆమె బ్లాక్ కాదు ఇండియను అంటూ అసలు నీ జాతి ఏంటి, నీ ఐడెంటిటీ ఏంటి, నీ రేస్ ఏంటి, నువ్వు బ్లాక్ కాదు, వైట్ కాదు, ఇండియన్ కాదు, నువ్వు ఏది అని కమలా హారిస్ పైన ట్రంప్ అటాక్ చేస్తున్నాడు. ఒక దేశ అధ్యక్షుడు కావాల్సిన వ్యక్తి కలర్తో సంబంధం ఏంటి, జాతితో సంబంధం ఏంటి? ఓ దేశ అధ్యక్షుడు కావాల్సిన వ్యక్తి ఏ విధానాలు అనుసరిస్తాడు, ఆ పాలసీస్ ఏంటి, ఆ క్యాండిడేట్ ఇది మాట్లాడాలి. కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామిక దేశం, ఓల్డెస్ట్ డెమోక్రసీలో కూడా ఇవాళ చర్చ పాలసీస్ పైన కాదు, వ్యక్తుల జాతి పైన. సరిగ్గా లార్జెస్ట్ డెమోక్రసీ అయిన భారతదేశంలో కూడా మళ్ళీ జాతిపైనే చర్చ. అనురాగ్ ఠాకూర్ పార్లమెంట్లో ది జాతి ఏందో తెలియదు కానీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు. जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है. సో ఇది ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రమైన ఇష్యూ చేస్తాయి. ఆశ్చర్యం ఏంటంటే పార్లమెంట్ రికార్డులు, లోక్సభ రికార్డులకు వెళ్ళి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. చైర్పర్సన్ స్పీకర్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఎక్స్పంజింగ్ ఫ్రమ్ రికార్డ్స్ అని, రికార్డులకు వెళ్ళి తొలగిస్తున్నాము అని. స్పీకర్ ఈ ప్రకటన చేసినట్లు లోక్సభ సెక్రటేరియట్ విడుదల చేసిన ట్రాన్స్క్రిప్ట్ అంటే ఆ సమావేశాలలో ఏం జరిగిందో అక్షరం ట్రాన్స్క్రిప్ట్ రిలీజ్ చేస్తారు. ఆ ట్రాన్స్క్రిప్ట్లో కూడా స్పీకరు ఈ మాటల్ని ఎక్స్పంజ్ చేస్తున్నట్లు రాసింది. కానీ విచిత్రం ఏంటంటే వీడియో మాత్రం చేయకుండానే విడుదల చేశారు. అంటే అనురాగ్ ఠాకూర్ రాహుల్ గాంధీని ఏ జాతి ఏదో తెలియని వారు కూడా మాట్లాడుతున్నారు అంటూ ఉద్దేశించి చెప్పింది అలాగే వీడియో రిలీజ్ చేశారు. కానీ రికార్డులకు వెళ్ళి తొలగించడం అంటే టెక్స్ట్లకు వెళ్ళే కాదు కదా, టెక్స్ట్ కన్నా ముఖ్యమైనది వీడియోలోకి వెళ్ళి పోనీ లోక్సభ సెక్రటేరియట్ ఏదో క్లరికల్ ఎర్రర్లో తొందరపడ్డదు అనుకుందామంటే దాన్ని సాక్షాత్తు ప్రధానమంత్రి ట్విట్టర్లో షేర్ చేస్తూ అనురాగ్ ఠాకూర్ ఏదో గొప్ప పని చేశాడు, వికసిత భారత్ ఎలా ఉండాలని చాలా అద్భుతంగా ప్రసంగించినట్లుగా దాన్ని ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన ఏకంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో మీకు సభ హక్కులో ఉల్లంఘించాడు, సభలో రికార్డులకు వెళ్ళి తొలగిస్తున్నామని ప్రకటించిన దాన్ని కూడా వీడియో షేర్ చేయడం అనేది ప్రివిలేజ్ మోషన్ అట్రాక్ట్ అవుతుందని కాంగ్రెస్ ప్రకటించింది. అయినా కూడా బీజేపీ నాయకులు ఎక్కడా చెప్పడం లేదు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ జరిగాక కూడా బీజేపీ ఎమ్మెల్యే ఒకతను ఓపెన్గానే
ఫిరోజ్ ఖాన్ మనమడికి కులం ఏంటి, ఏ కులం అంటూ మొదలుపెట్టాడు. ఆఖరికి అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ కూడా ఏ కులమో చెప్పాలి రాహుల్ గాంధీ అంటాడు. में प्रेस कॉन्फ्रेंस होकर राहुल गांधी पूछते हैं आपका जाति क्या है, मालिक का जाति क्या है। और जब लोगों ने उनका जाति पूछा, बोले भाई हमारा जाति क्यों पूछते हैं, अरे बिना जाति पूछ के जातीय जनगणना होगा क्या। बोलते हैं मैं जाति जनगणना करवा के रहूंगा लेकिन अपना जाति का नाम नहीं बोलूंगा। राहुल गांधी जी को तो अपना जाति అసలు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, ఒక దేశ ప్రధానమంత్రి పదవి కానీ, ఒక దేశ అధ్యక్ష పదవి కానీ, ఒక ప్రధాన ప్రతిపక్ష నేత పదవి కానీ, ఆ పదవిలో నీ విధానాలేంటి? ఇప్పుడు ప్రధానమంత్రి అయితే నీ ప్రభుత్వ విధానాలేంటి, ప్రతిపక్షం అయితే నీ ఆల్టర్నేట్ పాలసీస్ ఏంటి, ప్రజలకు మీరు ఏం చేస్తారు అనే దాన్ని అడగాలి. కానీ నీ కులమేంది, నీ మతం ఏది, నీ గోత్రం ఏంది, ఇదా అడిగేది? ఇంతకన్నా అప్రజాస్వామికి ఏముంటుందా? అక్కడ ట్రంప్ అయినా ఇక్కడ బీజేపీ అయినా జాతి కులము నా నేతల నేపథ్యాన్ని అడుగుతూ విధానపరమైన చర్చను పక్కదారి పట్టిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రశ్నలు అడుగుతున్నాడు అగ్నివీర్ పైన, దానికి చెప్పండి. అదానీ పైన ప్రశ్నలు అడుగుతున్నాడు, దానికి చెప్పండి. అసమానతల గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు, దానికి చెప్పండి. ఉద్యోగాల గురించి అడుగుతున్నాడు, దానికి చెప్పండి. వాటికి దేనికి కుల జనగణన క్యాస్ట్ సెన్సెస్ అడుగుతున్నాడు. ఇది చాలా ఇబ్బందిగా బీజేపీకి మారిపోయింది. అంటే రాహుల్ గాంధీ కీలక ప్రశ్నలు అడుగుతున్న కొద్దీ వాటికి సమాధానము చెప్పలేక నీ కులం ఏంటి అని మొదలు పెడుతున్నారు. సో అసలు సమాధానం చెప్పగలిగితే వాటికి ఆన్సర్ చెప్పేవాళ్ళు, కానీ వాటికి ఆన్సర్ లేవు. సో ఆన్సర్ వాటికి లేకపోవడం వల్ల కులం ఏంటి అంటున్నారు. కమలా హారిస్ కూడా పాలసీస్ పైన ట్రంప్ను ప్రశ్నిస్తోంది, దానికి ట్రంప్ దగ్గర ఆన్సర్ లేదు కనుక నీ జాతి ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. సో అమెరికా నుంచి భారతదేశం వరకు, ట్రంప్ నుంచి బీజేపీ వరకు విధానపరమైన ప్రశ్నలు కాకుండా కులము జాతి అంటూ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి.